ఈ రోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను. ఇంట్లో కాకరకాయ కర్రీ అంటే చాలు ఇంకా తిన్న ప్లేట్ దగ్గర నుంచి లేసిపోతాం కదా. అయితే కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చేదు అయితే చాలా వరకు తగ్గుతుంది. సో కాకరకాయ మన హెల్త్ కి చాలా మంచిది. మనందరికీ తెలిసిందే. చేదు అని ఆలోచిస్తాం కానీ ఆ చేదులోనే మనకి ఆరోగ్యం ఉంటుంది. అయితే ఫస్ట్ కాకరకాయ మనకి చేదు లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఒక 1 స్పూన్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ముక్కల్ని ఇలా గట్టిగా పిండామనుకోండి, మనకి కాకరకాయ రసం వస్తుంది. ఇందులోనే చేదంతా కూడా ఉంటుంది. ఆ రసం మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనకి విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుందండి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ను కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. ఈ రసాన్ని కూడా మీరు తాగొచ్చు. ఇప్పుడు మరొక బాండిల్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా వరకు చేదు అనేది తగ్గుతుంది.